ప్రభువున చేరి వచ్చిన మీకందరికీ ఉదయకాల శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ఆలోచిద్దాం. పాత నిబంధన గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని యొక్క సహాయం కొరకు 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరూ వీలైతే ఏకీభవించడానికి ప్రయత్నించండి. దయగల మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా మీ యొక్క శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మీ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మేము ఆయన ఆలోచిస్తుండగా మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మనుషులు మాట్లాడితే అది వ్యర్థము, అది ఏ విధంగా ఉపయోగపడదు. కానీ మీ యొక్క జ్ఞానముతో మీరేం మాట్లాడితే మీ యొక్క మమ్మల్ని సరిచేయమని వేడుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు నేర్చుకుంటూ దినము తండ్రి మేము నీ ఎదుగుతూ మా జీవితాలు సరి చేసుకుంటూ తండ్రి బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడు మా ప్రభునైన యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనకు ఒక రాజు మనకు కనపడతాడు. యూదుల రాజులో ఒక రాజు అన్నమాట. ఈయన పేరు ఉజ్జియా. సో ఈయనకు ఇంకొక పేరు ఉందన్నమాట. ఉజ్జియాకే అజేరియా అని కూడా అంటారు. ఆ విషయాన్ని 2వ రాజుల గ్రంథం 14:21 కూడా మనం చూస్తాం. మనకు సమయం లేదు కాబట్టి రెఫరెన్స్ తక్కువ చూసుకోవచ్చు. సో ఈ యొక్క ఉజ్జియాకు మరొక పేరే అజేరియా అని కూడా అనవచ్చు అనమాట. సో ఈయన ద్వారా మనము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచిద్దాం. సో ఇతని తండ్రి అయిన తర్వాత అతడు ఆ యొక్క రాజ్యానికి రాజుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అతడు తన తండ్రి అయిన అజేరియా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. సో ఇలా తండ్రి గారు అమజ్యా తను కూడా దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనము చూస్తాం. కాబట్టి తను కూడా తన తర్వాత తనంతరం ఉజ్జియా తన యొక్క రాజ్యాన్ని ఏలించడానికి ప్రారంభించినప్పుడు 3వ వచనంలో మాట రాయబడి ఉంది. ఎంతంటే 14 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. సో ఈయన యొక్క వయసు చూసినప్పుడు చాలా 16 సంవత్సరాలు అంట. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు చాలా యంగ్ ఏజ్ లో ఉన్నాడనమాట. తర్వాత టీనేజ్ లో ఉన్నాడనమాట ఉజ్జియా. అప్పుడు తన యొక్క రాజ్యానికి రాజుగా నియమించినట్లుగా మనం చూస్తాం. అతను చూసినప్పుడు ఆ యొక్క యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను అని రాయబడి ఉంది. సో ఆ యొక్క వయసులోనే, ఆ యొక్క 16 సంవత్సరాల వయసులోనే యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అని రాయబడింది. ఒక విషయం మనం ఆలోచించాం కదండి, నిజమే కదండి. ఇప్పుడు మనలో ఉన్నటువంటి మన యొక్క 16 సంవత్సరాలు లేదా 18 ఆ టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లల విషయంలో మనము ఆలోచిస్తే వాళ్ళు ఎంతో తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నట్టుగా మనం చూస్తాం. చాలా మంది ఫ్రీ ఫైర్ గేమ్ ఆడడం అయితేనేమి, తద్వారా నేను ఒక చిన్న సన్నివేశాన్ని చెప్పగలను. ఇక్కడ అదులాపురం అనేది ఒక ఊరుంది. అందులో ఇద్దరు తల్లిదండ్రులకు ఒక బాగుంటే ఆయన బీటెక్ చదవని బెంగళూరులో చేసినప్పుడు తను ఫ్రీ ఫైర్ గేమ్ లో దాదాపు 2 కోట్లు అప్పు చేసినాడు. చేయడం వల్ల తర్వాత తన తండ్రులలో ఆస్తి అంతా అమ్మేసినారు, 20 ఎకరాల పొలాన్ని. అయినప్పటికీ ఇంకా అప్పు ఉంది. వాళ్ళు వచ్చి వాళ్ళను చాలా హింసించేవాళ్ళంట. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి ఆ యొక్క దున్నసీనులు పురుగుల మందు తాగి చనిపోయినారు కదండి. ఎలా ఈ విషయం పేపర్ రావడం జరిగింది, టీవీలో కూడా ప్రచురించడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి విద్యార్థులు లేదా మన యొక్క పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారంటే వాళ్ళని మనం గమనించము, వాళ్ళని మనం సరిచేయము. తర్వాత స్కూల్లో కూడా మనం ఆలోచించినట్లయితే ఒక చట్టం చేశారు, విద్యార్థులను కొట్టకూడదు, పిల్లలను శిక్షించకూడదు. వాళ్ళు ఎక్కడ మారతారండి? మారరు. బైబిల్ గ్రంథంలో ఉంది, బాలుడు నలవవలసిన త్రోవను వాడు నేర్పుడి,
వాడు పెద్దవాడైనా దాని నుంచి తొలగిపోడనే విషయాన్ని రాస్తాడు. తర్వాత బెత్తము వాడని కుమారుడు సామెత గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. చూపించడానికి సమయం లేదు కానీ బెత్తం వాడిన కుమారుడు తండ్రికి విరోధి అని మాట కూడా రాయబడతారు. కాబట్టి మన పిల్లలు చిన్నప్పటి నుంచి గారభంగా చేస్తూ వాళ్ళను అలా పెంచడం వల్ల వాళ్ళు చెడు మార్గంలో ప్రయాణించి వాళ్ళు ఏం చేస్తున్నారని గమనించాం. ఉదయం లేచిన నుంచి మన యొక్క బిజీ లైఫ్ లో మనం వెళ్ళిపోతుంటాం. తర్వాత వీలైతే మనం వేరే వాళ్ళకి అప్పగిస్తుంటాం వాళ్ళని చూసుకోండి అని. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, లేదా దేవుళ్ళు ఎలా పెంచుతున్నారని మనం ఆలోచించే వరంగా లేమని మనం ఈ యొక్క విషయంలో మనం నేర్చుకోవచ్చు కదండి. కాబట్టి కానీ ఈ యొక్క రాజు విషయంలో ఆలోచిస్తే ఆ ఇంకా చూస్తే జకర్యాను అనుసరించినట్లుగా మనం చూస్తాం. ఈయన చిన్నప్పుడే దేవుని విడిచిపెట్టేవాడు కాదంట. ఈ యొక్క రాజు ఒక రాజు అయి ఉండి కూడా దేవుని విడిచిపెట్టేవాడు కాదనమాట. అందుకే అతడు దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు దేవుని ఆశ్రయించెను అని వ్రాయబడింది. అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసాడు. నేను 5వ వచనం చదువుతున్నాడు. దేవుడు అతను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. చూడండి ఎంత తెలివో తెలుసా. జకరియా అనే ఒక ప్రవక్తనైనా అక్కడ నేర్చుకుంటున్నాడు అనమాట. ఆయన యొక్క విషయాలు ఆయన ద్వారా నేర్చుకుంటున్నాడు. జకరియా దినముల్లో అని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి దినము దేవునిలో ఎదుగుతూ తర్వాత దేవుని యందు ఉన్నంత కాలము లేదా దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసినాడంట కదండి. మనం కూడా దేవుని ఆశ్రయిస్తున్నామా లేదా ఏ విషయంలో మనం కొంత లోటుగా ఉండమని ఆలోచిస్తున్నాం. మనం వర్ధిల్లడం లేదంటే మనము తగినంతగా దేవుణ్ణి ఆశ్రయించలేదని కూడా మనం నేర్చుకోవచ్చు కదండి. తర్వాత ఈ యొక్క ఉజ్జియా చూస్తే యథార్థంగా ప్రవర్తించేవాడు. తర్వాత జకర్యాను మనం చూస్తే సంఖ్యాకాండంలో రాస్తారన్నమాట. తర్వాత అతను రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనం చూస్తాం కదా. జకర్యాను రాళ్లతో కొట్టి సంఖ్యాకాండంలో ఆ విషయం రాయబడి ఉంటది. కాబట్టి అయినప్పటికీ కూడా తర్వాత ఈ యొక్క జకర్యా ఎప్పుడైతే ఆశ్రయించినాడో ఈ యొక్క ఉజ్జియా రాజు ఆ యొక్క జకర్యా నేర్పిన పాటలు నేర్చుకుంటూ మనం కూడా మనకు ఒక మెంటర్ లేదా కలిగి ఉంటాం కదండి. ఎవరో ఒకరు మనల్ని గైడ్ చేసే వ్యక్తి మనకు అవసరం. తప్పుదారిలో పోతున్నప్పుడు మనల్ని సరిచేసే వ్యక్తి అవసరం. మనము అతను చెప్పిన మాటలు మనము విధేయ కావాలా, ఒబే కావాలా. తద్వారా మన జీవితాలు మనము సరి చేసుకునే వ్యక్తులంగా ఉంటాం. ఈయన కూడా జకరియా ద్వారా వెళ్ళి ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటూ దేవుళ్ళు ఎదుగుతూ దేవుని యొక్క మన్నలను లేదా వర్ధిల్లే వ్యక్తిగా మనం చూస్తాం. తర్వాత ఇతని రాజ్యంలో ఎన్నో ఈయనకు అదే విధంగా 8వ విషయంలో మనం చూస్తే మోహనీయులతో అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. యుద్ధాలు చేసినాడు అనమాట ఈ యొక్క రాజు. చేసినప్పుడు దేవునికి ఎందుకు తెలుసా దేవుని సహాయము అతనికి ఉజ్జియా రాజుకు ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవునిలో ఈయన ఎదుగుతున్నాడు, తన జీవితం యథార్థంగా ఉంది, తర్వాత దేవుని ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి దేవుడు అతని అంతగా హెచ్చిస్తూ తను వెళ్ళిన చోటల్లా తన యుద్ధం చేసిన చోటల్లా తనకు దేవుని యొక్క సహాయం ఉంది, విజయాన్ని పొందుతున్న వ్యక్తిగా మనం చూస్తాం. తర్వాత ఇక్కడ కింద 11, 12 వచనాలు మనం చూస్తే ఎంతో కాలబలం, తర్వాత రాజుకు సహాయం చేయుటకై శత్రులతో యుద్ధం చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలైన 3,07,500 మంది సైన్యం ఉందంట. 3 లక్షలు. చూడండి ఎంత సైన్యం ఉందో, ఎంత దేవుడు ఈయనను హెచ్చించాడో, ఉజ్జియా రాజును ఎంతగా ఆశీర్వదించాడో, ఎంతగా బలపరిచాడో. దీనికి అంతటి కారణం ఏంటో తెలుసా, ఆయన యథార్థ జీవితం కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. తర్వాత తనను యెహోవాను ఆశ్రయించిన వాడుగా మనం చూస్తాం. తర్వాత చిన్నప్పుడే తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న వ్యక్తిగా ఈ యొక్క ఉజ్జియాను మనం చూస్తాం కదండి. ఇంతగా ఆయన ఉన్నప్పుడు తన యొక్క సమస్తమును దేవుడు తన విషయంలో సాయం చేస్తూ ఉన్నాడు. వారి చేతి కింద ఉంచెనని రాయబడింది సైన్యం. తర్వాత తను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా యుద్ధం చేసినప్పుడు వారికి అందరికి కూడా యుద్ధ సామాగ్రి ఈయననే సమకూర్చేవాడంట. ఆ యొక్క డాళ్ళు అయితేనేమి, తర్వాత యుద్ధ ఈటెలు మొత్తాన్ని దేవుడు ఆయన ఉజ్జియాకి ఇచ్చే వాడుగా ఉంటున్నాడు. తర్వాత 15వ వచనంలో అతడు స్థిరపడు వరకు అతనికి కలిగిన ఆశ్చర్యమైన సహాయం కలిగెను గనుక అతని కీర్తి యూదా దేశమునకు వ్యాపించెను. ఎంతటి సహాయం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం అంట.
ఆశ్చర్యకరమైన, అసలు ఆశ్చర్యపోతున్నాడట తనే. తర్వాత తన చుట్టుపక్కల వారు కూడా ఆశ్చర్యపరిచే విధమైనటువంటి సహాయము అతనికి వస్తా ఉంది. ఎవరికి? ఉజ్జియా. కారణం, దేవునిలో తను చిన్నప్పటి నుంచే తన యొక్క జీవితాన్ని కట్టుకున్నాడు. దేవునిలో తన జీవితాన్ని భద్రపరుచుకున్నాడు కదండి. కాబట్టి ఒక రాజు అయి ఉండి కూడా మామూలుగా అయితే ఒక ఉన్నత స్థితిలో ఉన్న వారైతేనేమి, లేదా మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు బిజీ లైఫ్ లో దేవుణ్ణి మర్చిపోయి పక్కన పెట్టేవారుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ అయితేనేమి, తర్వాత కొంత పని భారం అయితేనేమి, ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ఉన్నతాధికారులు బహుశా చాలా మంది దేవుణ్ణి నెగ్లెక్ట్ చేసేవారు ఉంటారు. కానీ ఈ రాజు అలా కాదనమాట. ఉజ్జియా తన ఏలునారంభించినప్పుడు నుంచి దేవునిలో జగర్యావద నేర్చుకుంటూ దేవునిలో ఎదుగుతూ ఉన్నందువల్ల తనకు దేవుడు సహాయపడుతున్నాడట, వర్ధిల్లుచున్నాడట. తర్వాత అతనికి దేవుని యొక్క సహాయము ప్రతి దానిలో, యుద్ధాలైతేనేమి, తన యొక్క రాజ్యాన్ని పరిపాలించే విషయంలో అయితేనేమి, దేవుడు అతనికి సహాయం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. స్థిరపడుతూ అతనికి ఆశ్చర్యమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి వ్యాపించను. కీర్తి ప్రతిష్టలు, తర్వాత పేరు ప్రఖ్యాతులు. ఈనాడు కూడా మనం చూస్తాం, చాలా మంది ఈ పేరు ప్రఖ్యాతుల కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు, ఎంతో ప్రయాసపడుతుంటారు. కానీ అవి దేవుడి వలన పొందుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగాని మనం భావించవచ్చు. దేవుడు ఇచ్చినటువంటి కీర్తి, లేదా దేవుని ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క మహిమ, లేదా ఆ యొక్క గ్లోరీ అనేది అది చాలా ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ యొక్క ఉజ్జియా రాజు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఈ విధంగా ఉంది. అయితే 16వ వచనంలో నేను చదువుతున్నాను. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. ఇక్కడ ఈయన ద్వారా మనం ఒక గుణపాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే అతడు స్థిరపడిన తరువాత అతడు తన మనసు యందు గర్వించి చెడిపోయెను. గర్వించి. చూడండి, ఒక రాజు, ఉజ్జియా రాజు, తను ఎంతో భక్తిగా ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక పొరపాటు చేస్తున్నాడు. ఏమైందంటే తను స్థిరపడిన తర్వాత మనం కూడా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, మేలులు అన్ని పొందుకుంటాం, దేవుని దగ్గర ఏడుస్తాం, తర్వాత మనం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే వారంగా ఉంటాం. దేవుడు ఇచ్చినటువంటి మేలును పొందుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోతుంటాం. దేవుని సహాయాన్ని అయితేనేమి, లేదా అంతవరకు మనం ఏం చేస్తాం తెలుసా? ఒక కష్టం వచ్చినా, ఒక రోగం వచ్చినా మన యొక్క పాస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏడుస్తూ చెప్తాం, వాళ్ళ పాస్టర్ గాండి మా బాబుకి ఇలా బాలేదు, తర్వాత మాకి అప్పుల బాధ ఉంది, లేదా ఇంకోటింది, ఇలా మనము మొరపెడతాం. తర్వాత మనకు దేవుడు మేలు చేసిన తర్వాత కృతజ్ఞతగా మనం దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి, దేవా నాకు సహాయం చేశావు అని మనం నలుగురికి చెప్పుకొని దేవుని మహిమపరిచే విధంగా మేమేమో మనము ఆలోచిద్దాం. దేవుణ్ణి తద్వారా మనం కూడా పెట్టుకున్నాం కదండి సాక్ష్యాలు, తద్వారా సాక్ష్యాలు దేవుడు చేసిన మేలును మనం వివరించాలా అనేదే నా యొక్క ఉద్దేశం. అందుకే ఈయన కూడా అది మర్చిపోతున్నాడు. దేవుడు నన్ను ఎంతగానో హెచ్చించాడు కదా, 3 లక్షల సైన్యాన్ని నాకు ఇచ్చాడు, దేవుని సహాయం వదిలినాను, ఇంతగా నేను నా పేరు ప్రఖ్యాతులు ఉండయని ఇదంతా మర్చిపోయి తన హృదయంలో గర్వించి చెడిపోయిననే విషయాన్ని మనం చూస్తాం కదండి. తర్వాత అతడు ఏం చేస్తాడు కదా, అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. చూడండి, తిరగబడి దేవుని లెక్క చేయడం లేక దేవుణ్ణి, మనం కూడా ఒక అధికారం వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయే వరం ఉంటాం. ఒక స్థితిలో, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి నెగ్లెక్ట్ చేయం. తక్కువ స్థితిలో ఉన్నప్పుడు అయితే మేము దేవుణ్ణి అది లేదు ఇది లేదని బాధపడతాం. కానీ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు గర్వంతో మనము మర్చిపోయే వరంగా ఉంటాం, దేవునికి సన్నిధికి దూరం అయిపోయే వరంగా ఉంటాం. దేవుడు చేసినటువంటి ఆ యొక్క సహాయాన్ని మనము గుర్తించలేని వారంగా ఉంటామని మనం చూస్తాం. అందుకే ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? యాజకుడైన అజరియా మరియు అతనితో కూడా ఉన్న ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు తెలుసా? తను ధూపార్తి వేయడానికి 19వ వచనంలో ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. సో దేవుడు ఒక పనిని యాజకులకు అప్పగించాడండి, ఇది మీరు చేయాలా, ధూపం వేయాల్సిన పని యాజకులది అది. కానీ ఈయన రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? తన హృదయంలో గర్వించి ఎదిరిస్తున్నాడు, వాళ్ళ మీదనే రౌద్రుడవుతున్నాడు, కోపపడుతున్నాడు యాజకుల మీద. నేను చేయాలా ఈ పని, మీరు ఎలా చేస్తారని
వాళ్ళు ఎదిరిస్తున్నారంట. ఎవరు? ఉజ్జియా రాజు కదండి. తను తెచ్చిన తర్వాత ధూపార్తి చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపపడాను. యెహోవా మందిరంలో ధూపం పీట ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడే అతని నొసట కుష్టు పుట్టెను. చూడండి ఏ మాట రాయబడిందో, ఎంత యొక్క వ్యాధి తెచ్చుకున్నాడు. దేవుని మాటను లెక్క చేయడంలా. దేవుడు ఎప్పుడో పాత నిబంధన గ్రంథంలో రాస్తాడు, ఎన్నో విషయాలు రాసినాడు, కొన్ని నియమాలు కట్టడలు మరి దేవుడు ఇచ్చాడు. ఇది మీరు చేయకూడదు, ఇది యాజకులు చేయాలా అనే విషయాన్ని ఈ యొక్క రాజుకు వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎదిరిస్తున్నారు అయినా రాజును, రాజా నువ్వు చేయకూడదు, ఇది తప్పు అనే విషయాన్ని మనం కూడా కొందరు మన పెద్ద ఉన్నత వాళ్ళ తప్పు చేస్తున్నప్పుడు ఎదిరించే వాళ్ళంగా ఉండాలన్నమాట. ఇది తప్పని, కానీ వీళ్ళు రాజును ఎదిరిస్తున్నారు యాజకులు. అయ్యా నువ్వు చేసేది తప్పు, ధైర్యం కావాలన్నమాట. అతన్ని మందలించడానికి కూడా మనము ధైర్యం కావాలి. దాని దగ్గర సాయం కోరుతూ దేవుని ఈ యొక్క రాజును ఎదిరిస్తున్నారు వీళ్ళు కదండి. అయినప్పటికీ ఆ రాజు వినకుండా ఆ యొక్క ఆ ధూపార్తిని తీసుకొని ధూపం వేసిన వల్ల అతనికి నొసట కుష్టు పుట్టెను, కుష్టు రోగము. ఇంకా కొన్ని వచనాలు మనం చూస్తే ఇంకా తర్వాత గ్రంథంలో రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి, 21వ వచనం చదువుతాను. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడను. మందిరం చూడండి ఎంతటి శాపము తెలుసా. తన మరణం వరకండి, మరణము చనిపోయేంత వరకు ఇంకా ఆ యొక్క కుష్ఠరోగము అలాగే ఉండి మరణించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తే ఒకటి తన హృదయంలో గర్వించి స్థిరపడిన తర్వాత అని రాయబడి ఉంది. కాబట్టి జాగ్రత్త. మనం కూడా స్థిరపడిన తర్వాత దేవుని నెగ్లెక్ట్ చేయకుండా దేవుని సన్నిధికు మనం అనుభవించాలనేది ఒక ఉదయం మనం నేర్చుకోవాల్సిన పాఠం. గర్వం అనేది అందుకే చాలా ఎంతో నాశనాన్ని తెలుసా. ఒక మాట, గర్వానికి ముందర నాశనం నడుస్తుందని కూడా మనము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 11:20 చూస్తే గర్వించక భయపడుము అని రాయబడి ఉంటుంది అక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 11:20 గర్వించక భయపడుము అనే మాట అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క ఉజ్జియా తర్వాత రాజుల 2వ గ్రంథంలో 15:5 చూస్తే యెహోవా ఉజ్జియాను ముత్తినందున చచ్చేంత వరకు రోగి అయి ఉండెను అని రాజులు 2వ గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటది. సో మొత్తాడు దేవుని యొక్క ఉగ్రత ఉజ్జియా మీద రావడం, తర్వాత తన యొక్క మరణం అంతవరకు ఆ యొక్క రోగంతో బాధపడుతూ ఉండడం, తర్వాత దేవుని ఇక్కడ చూడండి ఎంతటి శాపమో. దేవుని మందిరానికి కూడా ఆ కాలంలో రానిచ్చేవారు కాదు. కుష్ఠుడైన వాడు తన ఎంతో పశ్చాత్తాపడి ఉంటాడు, ఎంతో కుమిలిపోయి ఉంటాడు, బాధపడి ఉంటాడు. ఎందువల్ల అంటే ఒక్క గర్వం వల్లనే. స్థిరపడిన తర్వాత తన యొక్క హృదయంలో గర్వించడం వల్ల, ఒకవేళ ఆ రోజు ఆ యొక్క యాజకులు అనేవారు సరి చేసేవారంట మన జీవితాలు. రాజుల యొక్క జీవితాలను సరిపెట్టేవారంట యాజకులు. వాళ్ళ మాటనే వినకుండా దేవుని కూడా లెక్క చేయకుండా తను ఎదిరించి ఆ యొక్క చేయడం వల్ల ఆ యొక్క కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఒకప్పుడు తర్వాత ఈ ఉజ్జియా ఎంతో భక్తి గలవాడు, ఒకప్పుడు ఎంతో దేవునికి దగ్గరైన వాడు, ఒకప్పుడు దేవునితో ఎంతో సహాయం వర్ధిల్లిన వ్యక్తి, దేవుని ద్వారా సహాయం పొందిన వ్యక్తి ఒక్క గర్వించి ఎదిరించడం వల్ల తన యొక్క జీవితం మరణాంతం వరకు ఈ యొక్క కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి సామెతల గ్రంథం 16:5 కూడా ఒక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం 16:5 ఏమో గర్వ హృదయులు అందరూ యెహోవాకు హేయులు అనే మాట అక్కడ రాయబడి ఉంది. గర్వ హృదయులు అందరూ యెహోవాకు హేయులు. ఇష్టం లేదంట గర్వంతో ఉన్నటువంటి హృదయం వారు. అందుకే కూడా మనం కూడా చూస్తాం కదండి, సాతాను అయినటువంటి లూసిఫర్ గర్వించినాడు. అప్పుడు కూడా నువ్వేనా రాజు, నువ్వేనా దేవుడు, నేను కూడా కావాలని ఒక తన హృదయంలో గర్వించడం వల్ల దేవుని అతని భూమి మీదిగా పడవేసినట్లుగా మనం చూస్తాం కదండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో గర్వించే హృదయం లేదా గర్వం అనేది మనలో ఉంటే జీవబడంబము, తర్వాత శరీరాశ, నేత్రాశ, జీవబడంబం, గర్వం, వీటన్నిటిలో ఒకటి గర్వం. గర్వ హృదయం అనేది చాలా మనం ఎంతో హాని చేస్తుందనే విషయాన్ని మనం నేర్చుకోవాలా. కాబట్టి గర్వ హృదయం ఉండకుండా ఇతరులను ప్రేమించి క్షమించే మనసు మనకి ఎంతో అవసరం అనేది కూడా మనం చూస్తాం. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చూస్తే నాశనమునకు ముందు గర్వము నడుచును అని మనం నాశనం అయిపోతాం గర్వ హృదయం ఉంటే కదా. ఈ రాజు కూడా ఎంతో తర్వాత నాశనమైనట్లుగా మనం చూస్తాం. తన జీవితం అంతా కుష్ఠరోగంతో ఎక్కడో ఊరి బయట, ఆ కాలంలో మనం చూస్తే
వెలివేసేవారంట కుష్ఠరోగులు ఊరు బయట పెట్టి తనకు ఎంతో నీచంగా చూసేటువంటి ఆ యొక్క దినాల్లో ఈయన బ్రతికినట్లుగా చూస్తాం కదండి. ఎంతటి స్థితికి దిగిదాడా ఒక రాజు, ఎంతో ఉన్నతమైన న్యాయస్థానంలో పరిపాలించేటువంటి వ్యక్తి ఆ, ఊరి బయట ఉన్నాడంటే కారణం దేవుణ్ణి ఎదిరించడం లేదా గర్వ హృదయంతో దేవుణ్ణి లెక్క చేయకపోవడం. తర్వాత దేవునిలో అతడు స్థిరపడినప్పుడు దేవుణ్ణి తర్వాత ఎదిరించి ఆ యొక్క కట్టడలను మర్చిపోవడం, ఇలా చేయడం వల్ల ఆయనను సన్నిధికి దూరమైనట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క ఉజ్జీయ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా దేవునిలో ఉంటాం, దేవునిలో ఎదుగుతూ ఉంటాం. కానీ ఒకప్పుడు దేవుని ఆజ్ఞలు లేదా ఆయన కట్టడలను మనం ఎదిరిస్తే ఆయన శాపానికి మనం గురవుతాం, లేదా ఆయన ఉగ్రతకు గురైనప్పుడు దాన్ని మనం తీర్చుకోవడానికి కూడా మనకు సమయం ఉండదు. కాబట్టి మన జీవితాల్లో దేవునిలో ఈ యొక్క రాజు అయితే ఎలా పడిపోయాడో, పతనమైపోయినాడో, లేదా తన యొక్క జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు కదండి. సో గర్వం అనేది ఎంతటి దారి తీసిందో ఈ యొక్క రాజు ద్వారా మనం నేర్చుకున్నప్పుడు మన జీవితాలు కూడా సరి చేసుకుని దేవునిలో మన పిల్లలను ఆ విధంగా చిన్నప్పుడే మన యొక్క ఎంతో భక్తిగా పెంచుకుంటే తర్వాత మన పిల్లలు చెడిపోతున్నారంటే మన యొక్క ఇండ్లలో రాత్రి ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు లేవని కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, నువ్వు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలిచినప్పుడు భాషికంగా కట్టుకో దేవుని వాక్యాన్ని అని రాయబడి ఉంది. కానీ మనం ఏం చేస్తాం, మనము మన యొక్క టీవీ సీరియల్లో మునిగిపోయి లేదా ఏదో కాలక్షేపం కొన్ని మాటలు మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. కానీ దేవుని గురించినటువంటి మాటలు మనము మన యొక్క కుటుంబాల్లో తర్వాత ఎక్కడైనా తెలిసినప్పుడు మనం వాటిని చెప్పేవారంగా ఉంటాం కదండి. కాబట్టి మన పిల్లలు చెడిపోతున్నారని కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఒక స్టెప్ గా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఉజ్జియ ద్వారా మనం నేర్చుకున్నటువంటి మాటలు, సో తన యొక్క తండ్రి దేవుని యందు ఎంతో భయభక్తులు కలడు, కానీ ఈ రాజు భయభక్తులు కలిగి ఉన్నాడు, కానీ స్థిరపడిన తర్వాత గర్వపడడం వల్ల తన యొక్క నాశనం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం కూడా మన జీవితాలు సరి చేసుకుని ఆ విధంగా బ్రతికే భాగ్యాన్ని దేవుడు మనకు తన విడుదలలో దయచేయను గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్నా.